పాకిస్తాన్ భారత్ మధ్య ట్రాక్ టు డిప్లొమసీ ఏదో జరుగుతోంది, ఆ చర్చలు జరుగుతున్నాయనే హిందుస్థాన్ టైమ్స్ లో ఒక స్టోరీ వచ్చింది. దాన్ని ఒక వ్యక్తి ట్వీట్ చేస్తే దానికి ఈవెన్ రామ్ మాధవ్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి రామ్ మాధవ్ కావచ్చు, ఇంకోవైపు ఆర్మీ చీఫ్ గతంలో పనిచేసినటువంటి నరవాణే, ఇద్దరు కూడా అక్కడికి వెళ్లారు శ్రీలంకకి. శ్రీలంకలో పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతున్నారు. దాన్ని ట్రాక్ టు డిప్లొమసీ అని అంటున్నారు. అంటే డైరెక్ట్ డిప్లొమసీ కాదు, కానీ బయట వ్యక్తులు ఏదో కొంత ఒక పాజిటివిటీ బిల్డ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తాంశం. ఇదంతా ఉట్టిదే, అసలు ఏమీ లేదు, ఇది టోటలీ రాంగ్ పోర్ట్రాయల్ అని చెప్పి రామ్ మాధవ్ దానికి చాలా క్లారిటీ ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే యాక్చువల్లీ మొన్న మధ్యనే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా అవును చర్చలు జరిపితే తప్పేంటి, పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్ ఉంటే తప్పేంటి అని మాట్లాడడము, అండ్ అట్లాంటి ఒక ధోరణిలోకి వెళ్తున్న టైంలో మళ్ళీ పాకిస్తాన్ తోటి చర్చలు జరిగే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నటువంటి టైంలోనే ఈ వార్తలు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం జరిగింది అసలు బేసికల్ ఏం జరిగింది? అంటే ట్రాక్ టు డిప్లొమసీ, ట్రాక్ టు చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ విందాం మనం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అమెరికాకు దగ్గర అయిన తర్వాత, ఈ ఇరాన్ మీడియేషన్ ఈ గోలా ఇది అయిన తర్వాత పాకిస్తాన్ అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ భారతదేశంతో మాకు చర్చలు జరిగేలా మీరు చేయండి అని చెప్పి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కాబట్టి అమెరికా దాని ప్రతిఫలంగా, పాకిస్తాన్ వాళ్ళకు సేవలు చేస్తున్న ప్రతిఫలంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశం మళ్ళీ పాకిస్తాన్ తోటి చర్చలు స్టార్ట్ చేసే దిశగా ఒత్తిడి తీసుకొస్తే, డైరెక్ట్ గా చర్చలు మనం చేయకుండా ట్రాక్ టు డిప్లొమసీని ఒప్పుకున్నాము అన్నటువంటి ఒక ఫస్ట్ వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఇది ఒక అంశం. రెండవది, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న నేరేటివ్ ఏంటంటే కనుక ఈరోజు భారతదేశం కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది, చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది ఈరోజు భారతదేశము. పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది, అమెరికాకి దగ్గర అయింది కాబట్టి ఈరోజు భారతదేశాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో తీసేసి పసిఫిక్ కమాండ్ చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్ యొక్క డిప్లొమసీని వాళ్ళు గౌరవిస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశం గతి లేని పరిస్థితిలో మళ్ళీ మనతో ట్రాక్ టు డిప్లొమసీకి దిగారు వీళ్ళు అని వాళ్ళ నెరేటివ్. పాకిస్తాన్ ఇంకొక నెరేటివ్ ఏం చెప్తున్నారంటే వీళ్లకు వాళ్ళ ఎయిర్లైన్స్ అన్ని కూడా, భారతదేశం ఎయిర్లైన్స్ అన్ని కూడా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఎందుకు? ఓవర్ ఏదైతే మనకు ఎయిర్ స్పేస్, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బ్లాక్ చేశారు కాబట్టి, ఓవర్ ఫ్లైట్ అధికారాలు లేవు కాబట్టి, చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. అది గణనీయంగా నష్టపోతున్నాయి, దివాళా తీసాయి. వాళ్ళ నేరేటివ్ దివాళా తీసాయి కాబట్టి మాకు ఫ్లైట్లు పర్మిట్ చేయండి, మీకు సింధు జలాలు మేము రిలీజ్ చేస్తాము అని భారతదేశం ట్రాక్ 2లో కాళ్ల బేరానికి వచ్చింది అన్నది పాకిస్తాన్ నేరేటివ్. సో ఇది ఓవరాల్గా మనం వీళ్ళ యొక్క నేరేటివ్స్ మనం చూస్తున్నాం. రామ్ మాధవ్ గారు ఏం ట్రీట్ చేశారంటే, అక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS అన్నటువంటి ఒక సంస్థ ఉంది. వాళ్ళు కొలంబోలో మనకు సౌత్ ఏషియా అనే పదం మనం వాడము కానీ వాళ్ళు వాడతారు. ఈ సౌత్ ఏషియాలో ఉన్న దేశాలన్నింటినీ కూడా ఇన్వైట్ చేశాయి, కాన్ఫరెన్స్ పెట్టారు చాలా అంశాల్లో చర్చించడానికి. దాంట్లో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, భారతదేశము, భూటాను, నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత మనకు శ్రీలంక, మాల్డీవ్స్, వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ చర్చించారు. దాంట్లో ఒక సెషన్లో నన్ను స్పీకర్గా పిలిచారు, నేను వెళ్ళి మాట్లాడి వచ్చేసాను. ఇంత మల్టీ కంట్రీ కాన్ఫరెన్స్లో ఇన్ని దేశాలు ఉండగా భారతదేశం పాకిస్తాన్ మధ్యలో మాత్రమే డిప్లొమసీ, ట్రాక్ టు డిప్లొమసీ ఎలా జరుగుతుంది? అది కానే కాదు, చాలా అఫ్టర్ కంప్లీట్ ఫాల్స్ అని రామ్ మాధవ్ గారు ట్వీట్ చేశారు. సో ఆబ్వియస్లీ అదొక కాన్ఫరెన్స్. ఎన్నో కాన్ఫరెన్స్లు పెడుతుంటాం మనం, కాన్ఫరెన్స్ అందరూ వస్తుంటారు కదా. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇక్కడ రామ్ మాధవ్ గారు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో చైనీస్ వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, ఇరానియన్స్ వచ్చేవాళ్ళు. మనకు తెలుసు కదా, అప్పుడు ఇరానియన్ డెలిగేట్ మనం ప్రతి సంవత్సరం అతను కలుస్తుంటాం మనం ఇరానియన్ డెలిగేట్ని. అఫ్కోర్స్ ఈసారి రాలేదు, యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈసారి రాలేదు మాల్డీవ్స్కి. బట్ అదర్వైజ్ ఇరానియన్ డెలిగేషన్ వస్తారు. అమెరికన్ డెలిగేషన్, ఇరాన్ డెలిగేషన్ ఒక కాన్ఫరెన్స్ కూర్చున్నంత మాత్రం ట్రాక్ 2 జరుగుతుందని ఎలా చెప్పగలం మనం? ఈవెన్ మనం అదే ట్వీట్ చేశారు. గల్వాన్ క్లాష్ జరిగిన నెక్స్ట్ వెంటనే జరిగినటువంటి దాంట్లోనే చైనా రిప్రజెంటేటివ్స్ వచ్చారు కదా. కరెక్ట్. సో అందుకని అఫ్ కోర్స్ ఒకటేంటంటే రామ్ మాధవ్ గారి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ పాకిస్తాన్ ఎప్పుడు రాలేదు. పాకిస్తాన్ మినహాయిస్తే వచ్చారు. బంగ్లాదేశ్ వచ్చింది,
మనకి ఇన్ఫాక్ట్ ఈవెన్ మనకు మొహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్ డెలిగేట్స్ వచ్చారు. నువ్వు నేను ఉన్నాం, మనం సుహాసిని హైదరు వీళ్ళందరూ దాన్ని ట్వీట్ చేసిన విషయం మనం చూసాం. కాబట్టి ఈ కాన్ఫరెన్స్ లో అందరు కలుస్తారు. అది ట్రాక్ 2 అని ఎలా చెప్తాం? భారత ప్రభుత్వం ఏమైనా దాన్ని అప్రూవ్ చేసిందా? చేయలేదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇంకొకటి ఏంటంటే, జనరల్ నరావనే పుస్తకాన్ని రిలీజ్ చేయకుండా రాహుల్ గాంధీ ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆయన రాసినటువంటి పుస్తకాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి చెప్పిన తర్వాత, ఎక్స్పోజ్ చేసిన తర్వాత ప్రభుత్వం భయపడిపోయి ఆయన పుస్తకాన్ని బ్యాన్ చేసింది, పబ్లిష్ అవ్వకుండా ఆపేసింది. నరావని దాని మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన పాకిస్తాన్తో చర్చలు చేయాలి అని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు కొలంబో కూడా వెళ్ళి అక్కడ కలిసి మాట్లాడొచ్చారు. ఇది ఇంకొక నెరేటివ్. సో ఈ నెరేటివ్స్ అన్ని మనం చూడొచ్చు. దీని సత్యాసత్యాలు అనేది ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి? తప్పకుండా రామ్మాధవ్ గారిని మనం ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, ఇది ఒక కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అన్ని దేశాల నుంచి వచ్చారు, భారతదేశం నుంచి కూడా వెళ్ళాం, మేము అందరం మాట్లాడాం, వచ్చేసాం, ఒక సెషన్లో మాట్లాడాం, వచ్చాం, అంతకంటే ఏముంది అని క్లారిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి అంతకంటే ఏమీ లేదు. 2, ఇప్పుడు ఈ పరిస్థితిలో పాకిస్తాన్ తోటి మనం ట్రాక్ 2 డిప్లొమసీ చేయవలసిన ప్రెషర్ మన మీద లేదు. అవసరం లేదు, మనకు ప్రెషర్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సింధు జలాలు నీళ్లు కావాలంటున్నారు. ఇంకా ఇప్పుడు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, మనం వాళ్ళకి అసలు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసిన తర్వాత మన నీళ్లకు సంబంధించినటువంటి డేటా ఇవ్వట్లేదు, వార్నింగ్స్ ఇవ్వట్లేదు. కానీ మొదటిసారి వాళ్ళ ఎంబసీకి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వరదలు వస్తున్నాయి చూసుకోండి మీరు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇచ్చాం, మానవతా దృక్పథంతో ఇచ్చాం. ఇప్పుడు నీళ్లు ఇవ్వట్లేదు భారతదేశం అని చెప్పినటువంటి దేశం వరదల్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. మనం వదిలేసాం స్లూజ్ గేట్స్ అన్ని కూడా, ఆ నీళ్ళు ఎందుకు కొట్టుకుపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ప్రెషర్ లేదు, మనకి ట్రాక్ 2 డిప్లొమసీ చేయవలసిన ప్రెషర్ మనకు లేదు. ఇండివిజువల్ వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటే దాన్ని మనమేమో ఆపలేము. ఫర్ ఇన్స్టెన్స్ దౌలత్, తర్వాత మనకు వాళ్ళ పాకిస్తానీ ఎన్ఎస్ఏ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకం కూడా రాశారు. ఇండివిజువల్ ఎఫర్ట్స్ మనమేమో ఆపలేము. కానీ ప్రభుత్వ పరంగా వీళ్ళు ఎవరిని కూడా ఆథరైజ్ చేయలేదు. అక్కడ ఎటువంటి ట్రాక్ 2 డిప్లొమసీ జరగట్లేదు. కానీ అఫ్ కోర్స్ పాకిస్తాన్లో చాలా గొప్పగా చెప్పుకుంటారు, భారతదేశం అయిపోయింది, అమెరికాతోటి మాకు సత్సంబంధాలు వచ్చిన తర్వాత అమెరికా మా పక్షాన్ని నిలబడింది కాబట్టి ఈరోజు భారతదేశం గతి లేని పరిస్థితుల్లో ట్రాక్ 2 డిప్లొమసీ ద్వారా మళ్ళీ మాతోటి మైత్రి పెట్టుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. కానీ లాజిక్ అర్థం చేసుకుందాం. ట్రాక్ 2 అంటున్నారు. ట్రాక్ 2లో ఎవరు వచ్చినా కానీ మనం ఒప్పుకుందాం. వాళ్ళు అక్కడ నిర్ణేతలు ఎవరున్నారు, డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఎవరున్నారు అక్కడ డెసిషన్ మేకర్ అసీం మునీర్ ఒకటే ఉన్నారు. అసీం మునీర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా దాంట్లో పాకిస్తాన్ డెలిగేషన్లో? కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ చాలా క్లియర్గా యాంటీ భారత్ అజెండాతో వెళ్తున్నాడు. హిందువులు ముస్లింలు వేరే అనడము, తర్వాత మనకు ఏంటంటే భారతీయ నెరేటివ్, ఈ 2 నేషన్ థియరీ గురించి మాట్లాడడం, ఎన్నో అంశాల్లో మనకు వ్యతిరేకంగా చాలా ఒక టఫ్ స్టాండ్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సడన్ గా అక్కడి నుంచి దిగి వచ్చి భారతదేశంతో మైత్రి పెంచుకోవాలని చెప్పి అసీమును ఎందుకు ట్రై చేస్తాడు? చేయడు కదా. కాబట్టి ట్రాక్ 2 డిప్లొమసీలో ఏం మనకు దానివల్ల లాభమే ఉంది? ఏమీ లేదు. ఇవన్నీ కూడా డాట్స్ అన్ని కనెక్ట్ చేసి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. దత్తాజీ హోస్బోలేను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పాకిస్తానీ తోటి చర్చించాలి అంటే సివిల్ సొసైటీతో చర్చించడం మనకు నష్టమే ఉంది అన్నారు. 2 సివిల్ సొసైటీ మాట్లాడుకోవచ్చు, ప్రభుత్వాలు మాట్లాడని చెప్పలేదు ఆయన. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకోవాలి అని ఆయన ఏం చెప్పాల. సివిల్ సొసైటీ మాట్లాడుకోండి అన్నారు. ఎక్కడ కలిసి మాట్లాడుకుంటుంది, అన్నీ ఉంది. ఇప్పుడు రామారావు గారు వెళ్ళారు, అక్కడ పాకిస్తాన్ డెలిగేషన్లో ఉంటుంది, వాడు వచ్చి మాట్లాడుండొచ్చు ఆయనతో. అది ఏముంది, పెద్ద ఇష్యూ కాదు కదా. అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ట్రాక్ 2 డిప్లొమసీ అనేది ఏం జరగట్లేదు. దాన్ని చేయవలసిన ఆవశ్యకత, ప్రెషర్ భారతదేశం మీద లేదు. అమెరికా ఒత్తిడికి మనం లొంగి ఉంటే 50% టారిఫ్లు మన మీద ఎప్పుడో ఎత్తేసి ఉండేవాడు. మనం ఒప్పుకోలేదే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రేడ్ డీల్ ఇంతవరకు అవ్వలేదు. మరి ఆ ప్రెషర్ మన మీద, వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేని పరిస్థితి, అమెరికాకి మనం తల ఒగ్గి ఉంటే కనుక ఎప్పుడో మనం దాన్ని ప్రెషర్ సంతకం పెట్టుకుంటే వాళ్ళు చేయలేదే. రష్యా ఆయిల్ ఇంతవరకు మనం ఆపలేదే. పైపెచ్చు ఏ నెలలో అయితే వీళ్ళు తగ్గించారు అని చెప్పి వీళ్ళు నెరేటివ్ తీసుకొచ్చారో అదే సంవత్సరం, అదే నెలలో గత 10 నెలల కంటే ఎక్కువ కొనుగోళ్లు ఆ నెలలోనే చేసాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి నెరేటివ్, యాంటీ మోదీ, యాంటీ భారత్ నెరేటివ్స్ తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంత మించి ఏమీ లేదు. భారతదేశం ఈరోజు పాకిస్తాన్తో మాట్లాడవలసిన ప్రెషర్ మన మీద లేదు, అవసరం లేదు. పాకిస్తాన్కి ఉన్నది. పాకిస్తాన్ ట్రాక్ 2 డిప్లొమసీ చేయాలని కోరుకుంటోంది. కానీ నామోషి
మొహం చెల్లక భారతదేశంలో మా దగ్గరికి వచ్చారన్నట్టు ఒక పనికి మాలిన నేరేటివ్ తీసుకొస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు.